ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలులో సంజన్న మృతితో కర్నూలు అయితే మొత్తం అడలెత్తింది. అయితే ఎలా మృతి చెందిందో అయితే సంజన్న భార్య మాజీ కార్పొరేటర్ సంజన్న భార్య మనతో పడినారు. ఆ మృతికి గల కారణాలు కూడా ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, మీ భార్య అంటే చనిపోయారు అంటే మీకు పాత కక్షలు ఉన్నాయి అంటే ఎలాంటి చూసి మీరు మాజీ కార్పొరేటర్? మాకు పాత కక్షలు లేవు, మేము గూండాలం కాదు, మేము ప్రజాసేవ మనుషులము. కొన్నేళ్ళ నుండి మీరు ఒక ప్రజాసేవ చేసుకుంటూ కార్పొరేటర్లు, ఇప్పుడు మీ కొడుకు కార్పొరేటర్, అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే మీ సేవ అంటే మీరు ప్రజల్లో మమేకం అవుతున్నందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటారా? అదే వాస్తవంగా మేము ఎదుగుతుంటే వాళ్ళకు కుళ్ళు పుడుతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ నేను గెలిచినాను, తర్వాత నెక్స్ట్ నా కొడుకు గెలిచినాడు కదా, అట్లా. ఆ రోజు నిన్న రాత్రి ఏం జరిగింది? మీరు జరిగేటప్పుడు తర్వాత మీరు వెళ్ళారు కదా, ఎలాంటి సిచ్యువేషన్ చూసారు మీరు? చచ్చిపోయి కింద పడేసినారు. అంత లోపలే మేము లోపలే నన్ను కార్ స్పీడ్ తీసుకుపోయి నేను నా బిడ్డ పోతుంటే ఆమె అవతల పడింది, నేను యువతలు పడినాను. కొంచెం ఉంటే చచ్చిపోతుంటే నేను కూడా బండపడి. దెబ్బలు తగిలినాయి. చుట్టుపక్కల ప్రాంతం మన ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు కూడా అడ్డుకోలేదు. అంత దారుణంగా అడ్డుకుంటారు. గూండాలని 20 మంది గూండాలని ఆ సందుకు ఈ సందుకు పెడితే ఎందుకు వస్తారు? ఎవరైనా పాన మీద తీపే కదా. మందిరం నుండి బయటకు వస్తున్నాడు అంటే ఆ టైంలోనే కాపు కాసి అసలు చేస్తారంటారు. అంటే ఇది ప్రీ ప్లాన్ గానే జరిగింది అనుకుంటున్నారు? ప్రీ ప్లాన్ జరిగింది. ఎవరెవరు చేశారని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఎవరెవరో నేను ఆ రాత్రి చూసలేను, కింద వన్నా నేను, నాకు మొబ్బు వచ్చింది. అంజిగాడు వాళ్ళ కొడుకులు. మీరు చెప్పండి అమ్మా, ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? అదే నా ప్రతి శుక్రవారము అక్కడ మందిరానికి పోతాడు. రాత్రి 9కి పోయి 1 గంట వరకు భజన చేస్తారు. అక్కడ అందరు ఆడళ్ళు మగళ్ళు వచ్చి భజన చేసుకొని ఇంట్లోకి పోయేవాళ్ళు. నిన్న హోలీ పండగ సందర్భంగా శుక్రవారం వచ్చింది. అదే ప్రకారంగా మా అన్న పోయినాడు. పోయి చేసుకుంటున్న సమయంలో ఎవరో ఫోన్ చేసినారు. మా అన్న బయటకు వచ్చినాడు. వచ్చే లోపల వనియాన్లు అటాక్ చేసినారు. అటాక్ చేయడం వల్ల వెంటనే కండ్లకు కారం కొట్టినారు, స్ప్రే కొట్టినారు. ఆ దెబ్బతో సృహ తప్పి పడిపోయినాడు. నిమిషంలోనే అయిపోయింది. ఎనికిల నుంచే వచ్చి నరికినారు. అక్కడికే కుప్పగూలి పడిపోయినాడు. ఆడోళ్ళనల్లా లంజల్లారా మీరు బయటికి రావద్దు, వచ్చినారంటే మీకు ఇది ఉంటుందని బండ బూతులు తిట్టి అతి క్రూరంగా మాట్లాడి, అంత లోపలనే ఒక పిల్లోడు చూసి ఫోన్ చేసినాడు మా అల్లుళ్ళకి. చేసే లోపల ఆగమేఘాల మీద వాళ్ళు వస్తుంటే వాళ్ళు చంపి అక్కడ పాడేసి మిగతా 10 మంది పారిపోయినారు. 10 మంది కారులో ఎక్కి గబగబా పోతుంటే ఈమె పోయింది, భార్య పోయి చూస్తే ఆమె మీదకి స్పీడ్గా వచ్చేసినారు. ఆమె తప్పించుకోయింది. అక్కడ ఫోన్లు ఉన్నాయంట, వాళ్ళు ఇల్లు కట్టించుకునే ఫోన్లు. ఆ ఫోన్లు అడ్డం ఉన్నాయి కాబట్టి ఆ కారు మీదకి వచ్చేసలేదు, అడ్డ పడిపోయింది. ఆమె కూడా మా మేనగోడలు. ఆ పాప మీదకి ఈమె కింద పడిందని ఆ పాప మీదకి పోయినారు. ఆ కారు అట్లా తిప్పే లోపల ఆ పాపకి ఫోన్ అడ్డం వచ్చింది, ఆ పాప తప్పించుకోయింది. ఇంకా తర్వాత మా పెద్దన్న కొడుకు, సంజన్న కొడుకు కాదు, సంజన్న కొడుకు అనుకొని ఆ బాబు మీదకి కత్తి ఏటు వేసే టైంలో వాడు అంజి కొడుకే చెప్పినాడంట, ఈ సంజన్న కొడుకు కాదు వదిలే అని చెప్పడంతో నెత్తి మీద కొట్టినారు కట్టెతో. ఇంకా వదిలేసి ఇంకా స్పీడ్ పారిపోయినారు. గతంలో మీకు ఇలాంటి థ్రెట్లు ఏమైనా చెప్పినారంటే భయపడిచే ప్రాంతాలు జరిగిందా? ఇంతకుముందు కార్పొరేటర్ గా జయరాముడు ఉన్నాడు. గతంలో మీకు ఏమైనా బెదిరింపులు ఏమైనా చేశారా? అదే చెప్తూ కార్పొరేటర్ గా జయరాముడు మీదనే మొన్ననే జయరామ్ని కొట్టినాడు. ఎవరు? అంజి కొడుకు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది కొట్లాట. స్టార్ట్ అయ్యి పెద్ద గలాట అయింది. అది గలాట అయ్యి వాళ్ళు మేము కొట్టుకున్నాం. వాళ్ళు కారం చల్లారు మా కళ్ళ. కారం చల్లి తాళాలు వేసుకొని ఇంట్లోకి ఉన్నారు. ఇంకా మా తరఫున ఎంతమంది కొట్టినారో తెలియదు.
వాళ్ళు కేసు పెట్టినారు, మేము కేసు పెట్టినాం. అది ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు మీ భర్త చనిపోయాడు, దీనికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి శిక్ష? మరణ శిక్ష, ఊర శిక్ష ఎలా పడేవి? కొన్ని కేసులు చేసలేడు, 20 కేసులు ఉన్నాయి వాని మీద, ఒక్క కేసు కాదు. చూసిన తర్వాత న్యూస్ లో వచ్చింది, పేపర్కి వచ్చింది, అన్ని మ్యాటర్లు కూడా ఇచ్చినారు కదా. ఎవడెవడు రైసీట్ చేస్తున్నాడు అనేది ఏరే అని కూడా చెప్పినారు. దీని వెనకాల ఎంత పెద్ద మనుషులు ఉన్నా గానీ వారందరికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఎవరికైనా ఇదే పడాలా, ఉరి శిక్షనే పడాలా. న్యాయం కావాలి కదా ఎవరికైనా. ఈ రోజు మాకు జరిగినట్టు ఇంకొకరికి జరగకూడదు కదా. మంచి పనులకు ఒక మంచి వ్యక్తి అయినాడంటే బాధనే కదా ఎవరికైనా. ఇట్లనే మాకంటే జరిగిపోయింది, ఇంకొకరికి జరగకూడదు కాబట్టి ఉరి శిక్ష వేయాలి వాళ్ళకి. అది ఏదైతే అంజి ఉన్నాడో అతను చాలా చోట్ల చాలా కేసులు కూడా ఉన్నాయి. ఇది కక్షపూరితంగానే మా భర్తను అయితే చంపారు, వాళ్ళకి ఎవరన్నా కానీ ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఉరి శిక్ష విధించాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు.